ఓకే. సో ఇందులో ఈ లైట్లో మనం మోడిఫికేషన్ చేయాలనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఈ లైట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ లైట్ ఆబ్జెక్ట్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనం లోపలికి వెళ్తాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ నాకు ఇక్కడ ఇండివిజువల్గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంత ఆబ్జెక్ట్కి ఇక్కడ అసెట్ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ మనం మెటీరియల్స్లోకి వెళ్ళాలి. సో మెటీరియల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది జనరిక్ ఇక్కడ ఎమిసివ్ లైట్ అని ఉన్నారు కదా, మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని నేను ఇలా అప్లై చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే దాని మీద చేంజింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా దాన్ని సెలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ 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 సో ఇక్కడ ఏంటంటే మనకు అన్ని ఏవైతే లైట్స్ ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా మనం ఈ ఎమిసివ్ లైట్స్ అనేది మీరు ఇవ్వాలి. అయితే ఎమిసివ్ లైట్ అనేది ఇచ్చేసారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలాగ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు పాయింట్ లైట్ అనే ఒక లైట్ ఉంటుంది, ఒమ్నీ లైట్ అంటారు. సో ఈ ఒమ్నీ లైట్ని ఏం చేయాలంటే, మనం ఒక పర్టికులర్ దగ్గర మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే. సో పర్టికులర్ దగ్గర మనం క్లిక్ చేసుకుంటే, సో ఈ ఒమ్నీ లైట్ అనేది ఏదైతే ఉంటుందో అది నాకు దీని తాలూకా లైటింగ్ని మనకి ఇక్కడ ఎలాగ వస్తుంది అంటే లైటింగ్ తాలూకా సరౌండింగ్ అంటారు, అంటే సరౌండింగ్ లైట్ అంటారు. ఓకే. సో ఇలాగా మనం అన్నిటికీ ఇవ్వాలి అంటే బోల్డ్ లైటింగ్ని మనకు పడుతుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని పొజిషన్ మూవ్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అలాగే మళ్ళీ కంట్రోల్ పొజిషన్ తీసుకొని దీని మీద ఇలా పెట్టుకుంటాను. ఓకే. అలాగే మళ్ళీ ఇక్కడ కంట్రోల్ పొజిషన్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. అలాగే మళ్ళీ కంట్రోల్ పొజిషన్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. సో మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఈ పొజిషన్ దగ్గర ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ దీన్ని కంట్రోల్ పట్టుకొని ఈ పొజిషన్ ఇచ్చాను. ఇక్కడ మనం పెట్టేసాం అనుకున్నాం కానీ అవన్నీ కూడా
పొజిషన్స్ దగ్గర మనకు వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదో ఒకటో రెండో సెట్ అయినాయి అంతే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మనం ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసాం. ఎక్కడెక్కడైతే మనకి పెండింగ్ అవ్వలేదో సో వాటిని మనం లీవ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ కరెక్ట్గా ప్లేస్మెంట్ అవ్వాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ను మనం తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది ఇక్కడ ఎలా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎలా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కంట్రోల్ పట్టుకొని దీని మీదను ఇలా పెట్టుకోండి. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంట్రోల్ పట్టుకొని దీన్ని జాగ్రత్తగా ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ పట్టుకొని దీని ప్లేస్మెంట్ కూడా ఇక్కడ మనం ఇలాగ పెట్టుకోవాలి. అలాగే ఫర్ సపోజ్ నేను మళ్ళీ కంట్రోల్ పట్టుకొని దీని పొజిషనింగ్ మనం ఇక్కడ పెట్టుకొని సో మనకి ఇంకా ఇక్కడ రెండు ఉంటాయి. సో ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి దీని పొజిషనింగ్ అలాగే ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి దీని తాలూకా పొజిషనింగ్ మనకి అది అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే డూప్లికేట్ కాపీస్ తీసుకున్నాను. అంటే నాకు ఇదంతా ఒకటే కాంపోనెంట్. ఓకే, సో ఈ కాంపోనెంట్ని నేనేం చేయాలి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ తీసుకొని నాకు ఇక్కడ మనం పొజిషనింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మనకి అది కరెక్ట్గా పొజిషనింగ్ ఇప్పుడు కరెక్ట్గా అక్కడ పొజిషనింగ్ పడింది. కానీ ఇక్కడ ఏంటంటే అది కరెక్ట్గా సెంటర్లో అయితే లేదు. సో మనం ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ సెంటర్లో ఇలా పెట్టుకోండి. ఓకే, సో సెంటర్లో ఇలా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి అన్హైడ్ ఆల్ అని చెప్తాను. అంటే అప్పుడు నాకు ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం రెండర్ అనేది పెట్టుకొని చూడాలి.
అయితే అక్కడ నాకేంటంటే లైటింగ్ అనేది ఎందుకు ఎక్కువ యాడ్ అవ్వలేదు మనం అన్నీ పెట్టుకున్నప్పటికీ అంటే ఒమినీ లైట్ తాలూకా లైటింగ్ది మనం వాల్యూస్ యాడ్ చేయలేదు కదా. మామూలుగా ఒమినీ లైట్ పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎసెట్ బ్రౌజర్లో లైట్లోకి వెళ్ళి ఒమినీ లైట్ 1000 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5000 పెట్టుకుంటాను, ఎందుకంటే అక్కడ మన నెంబర్ ఆఫ్ కాపీస్ ఉంది కదా. సో ఇక్కడ నేను మళ్ళీ రెండర్లోకి వెళ్ళాను. ఎప్పుడైతే నేను అక్కడ 5000 పెట్టానో నాకు ఆటోమేటిక్గా చూడండి అక్కడ సరౌండింగ్ అంతా కూడా లైటింగ్ పెరిగింది. సరౌండింగ్ పెరిగింది, అలాగే ఆ కిందకి కూడా ఇది అయింది. చూడండి, చూసారా ఆ పార్ట్ అంతా కూడా లైటింగ్ క్రియేట్ అయింది. అంటే 5000 కూడా అక్కడ మనకి సరిపోదు యాక్చువల్గా. ఓకే, మనం చూసుకోవాలి అంటే రెండర్ చేసినప్పుడు అవతల మనకి లైటింగ్ అండ్ మెటీరియల్ మనం ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అని అనుకుంటే మనం పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఏంటంటే మనం అలా రెండరింగ్ చేసినప్పుడు అంటే మనకి చెక్ చేసుకోవాలి. సో మనకు అది కరెక్ట్గా ఈ యొక్క పాయింట్ దగ్గర అని మనం ఏం చెప్పలేం. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలంటే కాస్త రెండర్ అయిన వరకు మనం అక్కడ చెక్ చేసుకోవాలి. అక్కడ చూసారా మనం లైట్ తాలూకా బల్బ్స్ ఎలాగైతే మనకి మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడ చూసారా వేరియస్ బల్బ్స్ కనబడుతున్నాయి. సో అలా ఉండాలన్నమాట. అంటే నేచురల్ లుక్ని మనం తీసుకురావాలి. మనం ఆ లైట్ క్యాండిల్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసామో ఆ ఇంపోర్ట్ చేసిన దానికి మనం ఏం చేసామో ఎలా చేయాలో మనం చూసాము. అర్థమైందా? సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఒక 5000 ఇస్తే నాకు ఇలా వచ్చింది. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడ లైట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను 10,000 ఇచ్చాను. అలాగే దీనికి కలర్ కూడా ఏం చేద్దామంటే మారుద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను రెండర్ ఇస్తాను. ఇప్పుడు ఆ ఏరియా అంతా చూసారా మనకి ఇప్పుడు లైటింగ్ పెరిగింది కాస్త.
సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది కలర్ తీసేసి దీనికి నేను వైటే పెట్టేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ రెండర్ అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ షాడో కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లైట్ తాలూకుగా అక్కడ నుండే లైటింగ్ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం మెయిన్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూసారా, ఒక్కొక్కటి ఇక్కడ పాయింట్ అనేది ప్యాచింగ్ అనేది పోతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవంతా కూడా మనకి పోయింది. ఓకే, సో ఇక్కడ అలా కాకుండా ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ నాకు ఇదే పొజిషన్లో ఇంకా మనం కొంచెం సెంటర్గా మూవ్ చేయాలి.
ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకుంటే ఇలాగా మనం ఇక్కడ మనకి లైటింగ్ దానికి ఏంటంటే ఫిల్టర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఒక్కొక్క ఫిల్టరు ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్ మనకి కనబడుతుంది. అది ఏంటంటే మనం చూసుకోవాలి మనకి ఎంతవరకు ఆ ఫిల్టర్ అనేది వర్కబుల్ అవుతుంది అనేది. ఇవి ఇలా ఉంటాయి. సో ఇవి ఏమీ మనకి అప్లైబుల్ అవ్వలేదు అని అంటే అది వదిలేవచ్చు. అంటే మనం ఇంకా దాని మీదకి మనం వెళ్ళక్కర్లేదు. అర్థమైందా? సో
ఇక్కడ ఏంటంటే మనం అంటే ఈ టైప్ ఆఫ్ ద లైటింగ్స్కి మనం ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఫర్ సపోజ్ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ అవుట్పుట్, ఇక్కడ రెండర్ అవుట్పుట్లో నాకు ఇది 1024 లేకపోతే 2048 ఇచ్చాను అనుకో. ఆ తర్వాత కెమెరాలో 13.9 ఇచ్చేసి అప్పుడు అలాగే ఇందులో మనకి అవుటర్ వెదర్ని మనం చూపించాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఇక్కడ మరొకటి ఉంటుంది ఏంటంటే డోమ్ లైట్ అని మనకి ఒక లైట్ ఉంటుంది. ఇక్కడ ఈ డోమ్ లైట్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మనం ప్లేస్మెంట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ నేను అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి లైట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే డోమ్ లైట్ ఉంది. ఫర్ సపోజ్ మనం డోమ్ లైట్ తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ నేను మల్టిప్లైర్ ఏమో 2 పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ సన్లైట్ ఏదైతే ఉందో ఈ సన్లైట్లో నేనేం చేస్తానంటే 0.08 పెట్టుకుంటాను. అంటే ఇక్కడ 0.08 అయితే
మనకి మరీ లైటింగ్ లాగా కనిపించదు, బట్ ఇక్కడ మనం అలా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను రెండర్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూసారా అవుటర్లో నాకు స్కై అనేది వచ్చేసింది. ఇందాక మనకు ఆ స్కై కనిపించదు ఎపీరెన్స్, బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఎపీరెన్స్ అనేది వచ్చింది. అలాగే మనకి లైటింగ్ కూడా, అంటే ఈవినింగ్ టైప్ ఆఫ్ ద లైటింగ్ లాగా మనకి మొత్తం అంతా కూడా వచ్చింది. ఇంకా మనకి డోమ్ లైట్లో హెచ్డిఆర్ ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్లో, అంటే బ్యాక్గ్రౌండ్ తాలూకా దాంట్లో మనం పెట్టుకోవాలనుకుంటే కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇంకా మనకి డోమ్ లైట్, మెష్ లైట్లో మెష్ లైట్ కూడా మనం ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను.
తాలూకా లైటింగ్ పెరుగుతున్న కొలది అక్కడ ఏమవుతుందంటే మీకు లైటింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే కాస్త డామినేటివ్గా ఇదవుతుంది. సన్ లైటింగ్ అనేది యువతల వైపు నుండి పడుతుంది. సో అలా కాకుండా మనం సన్ లైటింగ్ని ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి. ఇది ఆన్ చేసుకుంటే ఇలా పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు రెండర్ ఇస్తే సన్ తాలూకా పొజిషనింగ్ మారుతుంది, అంటే లైటింగ్ తాలూకా పొజిషనింగ్ మారుతుంది. ఎప్పుడైతే మనకి లైటింగ్ తాలూకా పొజిషనింగ్ అనేది మారిందో మళ్ళీ మనకి ఇంటర్నల్గా ఏవైతే లైటింగ్స్ మనం పెట్టామో అవి మళ్ళీ మనకి ఎక్స్ప్లోజర్ అవుతాయి. అంటే మనం పెట్టుకున్న డైరెక్షన్ ఆఫ్ లైట్ బట్టి నాకు అక్కడ ఆబ్జెక్ట్ తాలూకా ఎపిరియన్సెస్ అనేది అంతా కూడా మనకి మారిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సెంటర్లోకి, అంటే సన్ని సెంటర్లోకి తీసుకొచ్చాం కాబట్టి ఇందులోని ఫర్ సపోజ్ నేను ఫ్రంట్ పార్ట్కి అంటే సన్ మార్నింగ్ ఈ టైంలోకి
నేను తీసుకొచ్చాను. సో ఇలాగా జాగ్రత్తగా అంటే సన్ సెట్టింగ్స్ అనేవి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటే దాని లుక్ కూడా మనకి బాగా కనిపిస్తుంది. లోపల లైట్స్ ఒకటి కూడా ఉండిపోయినాయి. ఓకే, సో రేపు క్లాస్లో మనకి బ్యాక్